యొక్క లక్షణాలు కలిగిన వ్యక్తి ఆ విధంగా ఉండడు. తనకంటే పెద్దవారిని గౌరవించాలి, మన తోటి వారిని ఆదరించాలి, మనకంటే చిన్నవారిని ప్రేమించాలి. దేవునికి స్తోత్రం. మనకంటే పెద్దవారిని గౌరవించాలి, మన తోటి వారిని ఆదరించాలి, మనకంటే చిన్నవారిని ప్రేమించాలి. మనకంటే చిన్నోళ్ళని మనం మాట్లాడుతూ ఉంటామండి. వాళ్ళు మనం తిరిగి ఏమనకపోవచ్చు, కానీ వాళ్ళు ఇంటికి వెళ్ళిన తర్వాత వాళ్ళు వంట చేసుకుంటున్నప్పుడు ఓ 2 కన్నీటి చుక్కలు కారుస్తారు. ఆ పాపం అంతా ఇంత పాపం కాదు, ఆ ఉసురు అంతా ఇంత ఉసురు కాదు. వాళ్ళు మనల్ని ఏం అనలేకపోవచ్చు, మనకు బదులు చెప్పలేకపోవచ్చు, మనల్ని ఎదిరించలేకపోవచ్చు, కానీ ఆ చిన్న కన్నీరు మనుషులు ఎవరో చూడకపోయినా దేవుడు చూస్తాడు. నా దేవుడు ధనవంతుల పార్టీ కాదు, నా దేవుడు బలవంతుల పార్టీ కాదు, నా దేవుడు అధికారుల పార్టీ కాదు. నా దేవుడు ఎవరి పార్టీ అంటే బలహీనుల పార్టీ, పేదల పార్టీ. నా దేవుడు ఎప్పుడు ఎవరి పక్షాన్ని ఉంటాడంటే పేదల పక్షాన్ని ఉంటాడు. నా దేవుడు ఎప్పుడు ఎవరి పక్షాన్ని ఉంటారంటే బలహీనుల పక్షాన్ని ఉంటాడు. నా దేవుడు ఎప్పుడు ఎవరి వైపు ఉంటాడంటే ఏ ఆదరణ లేని వారి వైపు ఉంటాడు, అంటరాని వారి వైపు ఉంటాడు, అంటుకోలేని వారి వైపు ఉంటాడు, అధముల వైపు ఉంటాడు, ప్రథముల వైపు ఉన్నాడు ఆయన. ఆ దేవుణ్ణి వెంబడిస్తున్న మనం కూడా ఎప్పుడు ఎవరి వైపు ఉండాలి, ఎవరి పక్షాన్ని వహించాలంటే డబ్బున్నవాడి వైపు కాదు, కానీ న్యాయం వైపు. ఎవరైతే ఎప్పుడు సత్యం పలుకుతారో, ఎప్పుడు ఎవరైతే ధర్మం పక్షాన్ని ఉంటారో, ఎవరైతే యేసుక్రీస్తు ప్రభు యొక్క నామాన్ని వదిలిపెట్టారో, ఈ 3 లక్షణాలు ఉన్నవాడు ఎప్పుడూ కూడా అపజయాన్ని పొందడు. దావీదు ఎప్పుడు సత్యాన్నే పలికాడు, దావీదు ఎప్పుడు ధర్మాన్నే జరిగించాడు, దావీదు ఎప్పుడు దేవుని స్మరణను విడిచిపెట్టలేదు. ఈ 3 ఉన్నాయి కాబట్టి గొలియాతు కూడా కింద పడిపోయాడు, ఒక్క రాయితో పడిపోయాడు. అది రాయి యొక్క శక్తి కాదు, అది వడిసెల యొక్క శక్తి కాదు, కానీ దావీదులో ఉన్న సత్యం, దావీదులో ఉన్న ధర్మం, దావీదుకు ఉన్న దేవుని నామస్మరణ. ఈ 3 ఉంటే చాలు మనిషికి. దైవభక్తి చేస్తున్న ఇక్కడ కూర్చున్న ఎవరైనా సరే ఈ 3 పాటించడానికి ట్రై చేయండి. మీ నోటితో సత్యాన్ని చెప్పండి, ధర్మస్థాపన చేయండి, దేవుని నామాన్ని స్మరించండి. ఈ 3 చేయగలిగితే 9 అడుగుల 9 అంగుళాల పామైన మన కాళ్ళ కింద అణిచివేయబడాల్సిందే. దాని తల మనం తెగ్గొట్టగలం. ఆ కత్తితోనే, మన దగ్గర ఉన్న కత్తితో కాదు, ఆడి కత్తితో ఆడినే చంపేయాలి. ఎంతటి బలం, ఎంతటి శౌర్యం, ఎంత యుద్ధం, ఎంతటి ప్రభావం చిన్న కుర్రోడికి ఎలా వచ్చిందో తెలుసా? నా దేవుణ్ణి అంటే నన్ను అన్నట్టే, నా దేవుని పిల్లలు అంటున్నాడంటే నన్ను అన్నట్టే అని చొరవ తీసుకున్నాడు. కాబట్టి ఎంతటి గొప్ప కార్యాన్ని దావీదు చేశాడు. దేవునికి స్తోత్రం. ఈరోజు ఈ ఆరాధనలో పాల్గొన్న మీరు ఇప్పటిదాకా దేన్నైతే ఎదుర్కోవడానికి భయపడుతున్నారో దాన్ని ఎదుర్కోవడానికి దేవుని సన్నిధిలో ప్రార్థనతో, దేవా ఈ సమస్యని ఎదుర్కోవడానికి నాకు ధైర్యం ఇవ్వు, ఈ అనారోగ్య పరిస్థితిని ఎదుర్కోవడానికి నాకు ధైర్యం ఇవ్వు, ఈ కుటుంబ సంక్షోభాన్ని నుంచి బయటకు రావడానికి నాకు ధైర్యాన్ని ఇవ్వు. ఆ ధైర్యం నాకు కావాలి, ఆ దావీదుకున్న ధైర్యం నాకు కావాలి. ఆ ధైర్యం నాకుంటే గొలియాతు వంటి సమస్య అయినా, బాల్యం నుంచి యుద్ధాభ్యాసం చేసిన వాడైనా నేను ఈజీగా ఒక్క రాయితో దాన్ని, అంటే ఒక్క షాట్, ఎక్కువ షాట్ 1 షాట్ అంతే, ఒక్క దెబ్బతో మన సమస్య పోవడానికి ఆధారం ఏదైనా ఉందంటే అది దేవుని ద్వారా మనం పొందుకునే ధైర్యమే. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించునుగాక.